క్రీస్తు ప్రేమలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము క్రీస్తు జయంతి కొరకు సిద్ధమవుతున్న పరిశుద్ధుల రోజులు ఇవి. మనం చేస్తున్న ఈ ఆధ్యాత్మిక ప్రయాణములు మనకు తోడ్పడడానికి పరిశుద్ధ గ్రంథము నుంచి ఒక సంకేతాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ సంకేతము ఏమనగా వెలుగు. యోహాను సువార్త 1వ అధ్యాయము వచనములు 1 నుంచి 8 వరకు మనం చూస్తున్నాము. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మన మధ్య నివసించిన ఆ వాక్కు మనకందరికీ జీవము, అదే విధముగా వెలుగుగా ఆయను. యేసు ప్రభుని యొక్క మనిషి అవతారం ఈ లోకమును ప్రకాశింప చేయడానికి జరిగింది. యోహాను తాను రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనములు అంటున్నారు, దేవుడు వెలుగు, ఆయనలో ఏ మాత్రము చీకటి లేదు. వెలుగు మనకందరికీ చాలా సుపరిచితమే. ఈ సృష్టి ప్రపంచాన్ని చూడడానికి, ఈ ప్రపంచం యొక్క అంతాన్ని చూడడానికి వెలుగు మనకు ఎంతో తోడ్పడుతుంది. అదే విధముగా మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా వెలుగు మనకు తోడ్పడుతుంది. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నెన్నో సార్లు మనం చీకటికి గురి అవుతున్నాము. అసత్యమనే చీకటి, పాపమనే చీకటి, రోగమనే చీకటి, ఆర్థిక సమస్యలనే చీకటి, ఎన్నెన్నో ఆటంకాలు మన జీవితంలో చీకటిగా మారుతుంది. ఇలాంటి చీకటి సమయములో మన జీవితాలని వెలుగుంపు చేయుటకు ఆ ప్రభువు ఈ లోకములో అవతరిస్తున్నారు. ప్రియులారా, మన జీవితాన్ని ప్రజ్వలింప చేయుటకు ఈ లోకములో వెలుగుగా అవతరించిన ఆ యేసు ప్రభుని వైపు మనం చూసుకుందాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 5వ వచనం కీర్తనకారుడు ఇలా పలుకుతున్నారు, ఆయన వైపు చూడుడి, మీ ముఖములను ప్రకాశించును. ప్రియులారా, క్రీస్తు జయంతి కొరకు సిద్ధమవుతున్న ఈ రోజుల్లో ఈ లోకములో వెలుగుగా అవతరించిన ఆ యేసు ప్రభు వైపు మనం చూసి మన జీవితాలని మనం ప్రజ్వలింప చేసుకుందాం. మనం ప్రార్థించుకుందాం. లోకమునకు వెలుగును, సకలమునకు జీవమునైన క్రీస్తువా, మేము మా వద్దకు పంపిన అనంత కారుణ్యమునకు నిరంతరము స్తుతి కలుగునుగాక. ఆమేన్.